తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్లో మకాం వేయబోతున్నారా? అక్కడి నుంచే పార్లమెంటు ఎన్నికలకు వ్యూహరచన చేస్తారా అంటే అవునని పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన కరీంనగర్ జిల్లా నుంచే పార్లమెంటు ఎన్నికల వ్యూహరచన చేయనున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. కేసీఆర్కు పొలిటికల్గా అండగా నిలిచిన కరీంనగర్ జిల్లా నుంచే బీఆర్ఎస్ అధినేత పోటీ చేస్తారని, అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ను ఫాలో అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇంతకీ కేసీఆర్ కరీంనగర్లో బస వెనుక ఉన్న మతలబు ఏంటి అనే ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం కరీంనగర్ కేంద్రంగానే వ్యూహరచన చేయబోతున్నారని, త్వరలోని కరీంనగర్ షిఫ్ట్ అవుతున్నారని, ఇక్కడే ఉండబోతున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతే అని అన్నారు. రాష్ట్ర సాధన కోసమే బీఆర్ఎస్ పార్టీని స్థాపించామని, పదవుల కోసం కాదన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్కు ఆది నుంచి కరీంనగర్ అండగా నిలిచిందన్నారు వినోద్ కుమార్. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్కు కరీంనగర్ ఓ సెంటిమెంట్గా ఉంది. ఉద్యమ కాలం నుంచి పార్టీ తరపున ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఉమ్మడి కరీంనగర్ నుంచే మొదలు పెట్టేవారు. అలా చేయడం వల్ల సక్సెస్ అయ్యామంటూ గులాబీ దళపతి కేసీఆర్ పలు సభల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఫామ్ హౌస్లోకి కింద పడటంతో గాయపడిన కేసీఆర్ హైదరాబాద్లో తుంటి ఎముక మార్పిడి సర్జరీ చేయించుకున్నారు. పార్లమెంటు ఎన్నికల తరుణంలో తన మకాంను కరీంనగర్కు మారుస్తుండటంతో ఉత్తర తెలంగాణ భవన్గా పిలువబడే కేసీఆర్ నివాసంలో అన్ని వసతులకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ప్రత్యేక రాష్ట్ర సాధనపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కరీంనగర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన తొలిసారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి కరీంనగర్ లోక్సభను ఎంచుకున్నారు. అక్కడి నుంచి 2004లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ కోసం 2 సార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి కరీంనగర్ నుంచి గెలుపొందారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించడానికి అప్పటి సీఎం వైఎస్ఆర్ ఎన్నో వ్యూహాలు రచించినప్పటికీ కేసీఆర్ విజయం సాధించారు. తెలంగాణ సాధించిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎంపీగా గెలుపొందారు. దశాబ్ద కాలం పాటు కరీంనగర్ బీఆర్ఎస్ అడ్డాగా మారిపోవడంతో టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు కరీంనగర్ సెంటిమెంట్గా మారిపోయింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో మకాం వేయనున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇక్కడే ఉండనున్నారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. కరీంనగర్ కేసీఆర్కి సెంటిమెంట్తో, దీంతో మరోసారి సెంటిమెంట్ను నమ్ముకొని ఇక్కడ నుంచి ఎన్నికల ప్రచారానికి దిగనున్నారు. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలో మరోసారి పాగా వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ తన ఎన్నికల మంత్రాంగాన్ని మొదలు పెట్టనున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ వరకు కేసీఆర్ను కరీంనగర్ జిల్లా ప్రజలు ఆదరించారు. అంతేకాదు ప్రతి ఎన్నికల్లో కారు గుర్తుకు పట్టం కట్టారు. తెలంగాణ ఏర్పాటులో ఈ జిల్లా కీలక పాత్ర పోషించింది. అంతేకాదు కేసీఆర్ కరీంనగర్ అంటే సెంటిమెంట్. దీంతో ఆమరణ నిరాహార దీక్ష ఇతర కార్యక్రమాలు ఇక్కడి నుంచే ప్రారంభించారు. తీగలగుంటపల్లిలో ఉత్తర తెలంగాణ భవన్ ఉంది. ఈ భవన్ నుంచే అప్పట్లో కేసీఆర్ ఉద్యమం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లా నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2019లో కరీంనగర్ ఎంపీ సీటు ఓడిపోవడంతో పార్టీ బలహీన పడుతూ వచ్చింది. దీంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న సీట్లు సాధించలేకపోయింది. అంతేకాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలోని 3 ఎంపీ సీట్లను కూడా బీఆర్ఎస్ కోల్పోయింది. అయితే మరోసారి పట్టు సాధించేందుకు కరీంనగర్ జిల్లానే కేసీఆర్ ఎన్నుకున్నారు. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల వ్యూహాలను ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తీగలగుంటపల్లిలోనే కేసీఆర్ ఉండనున్నారు. ఆయన ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు వెళ్లనున్నారు. అందుకోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేయనున్నారు. ఇక్కడే ఉండి ఎన్నికల ప్రచారానికి వెళ్తే విజయం సాధిస్తామనే సెంటిమెంట్ కూడా ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి కొన్ని సీట్లలో బీఆర్ఎస్ గెలవగలిగింది. ఇప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలో వేగంగా బీజేపీ పుంజుకుంటుంది. మొన్న ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి 7 సీట్లలో విజయం సాధించింది. ప్రస్తుతం కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత ఓటింగ్ శాతం పెంచుకుంటే బీఆర్ఎస్ గెలుస్తుందన్న ధీమా ఉంది. దీంతో వివిధ రకాల వ్యూహాలను ఇక్కడి నుంచే రచించనున్నారు కేసీఆర్. మరోసారి కరీంనగర్ జిల్లా కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలకు చక్రం తిప్పడానికి సిద్ధమవుతున్నారు. ఉద్యమ సమయంలో ఇతర ప్రాంతాల్లో బీఆర్ఎస్కి ప్రతికూల ఫలితాలు వచ్చినా కరీంనగర్ జిల్లా ప్రజలు ఆదరించారు.
గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కారు గుర్తుకే పట్టం కట్టారు. 2019 పార్లమెంటు ఎన్నికల వరకు కరీంనగర్లో బీఆర్ఎస్కి తిరుగులేదు. అయితే ప్రస్తుతం ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంటు స్థానంలో విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది కేసీఆర్ టీం. కానీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఓడిపోయారు వినోద్ కుమార్. తర్వాత పార్టీపై ప్రభావం చూపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 5 స్థానాలకు పరిమితమైనది. క్రమంగా ఆ జిల్లాలో బీఆర్ఎస్ పట్టు కోల్పోయింది. దీంతో కరీంనగర్ ఎంపీ స్థానం గెలిచేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆ పార్టీ నేతలు ఓటమిపై అంతర్గత చర్చలు మొదలుపెట్టారు. ఓటమి కారణాలను అన్వేషిస్తూనే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ మొదలుపెట్టారు. కరీంనగర్తో పాటు పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్లు అన్ని కరీంనగర్ సరౌండింగ్లో ఉండటంతో ఇక్కడి నుంచే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు వీలుగా ఉంటుందని భావించిన కేసీఆర్ కొంతకాలం పాటు కరీంనగర్లో ఉండాలని నిశ్చయించుకున్నారని వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. మెజార్టీ స్థానాలను గెలవాలని ప్లాన్ చేస్తుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్న బీజేపీ మరోసారి ప్రధాని మోదీ చరిష్మాతో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు ప్రచారాన్ని షురూ చేశారు. అయితే కాంగ్రెస్, బీజేపీ టార్గెట్గా బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి లోక్సభ ఎన్నికల్లో సాధ్యమైనన్ని స్థానాల్లో నెగ్గాలని వ్యూహాలు రచిస్తుంది. ఈ మేరకు జాతీయ స్థాయిలో బలంగా నిలబడాలని భావిస్తుంది. ఇందులో భాగంగా కేసీఆర్ తనకు బాగా కలిసొచ్చిన కరీంనగర్లో కొన్ని రోజుల పాటు మఖం వేసి పార్లమెంటు ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తారని ఇటీవల కార్యకర్తల సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ క్యాడర్తో సమావేశాలు నిర్వహించి శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ కరీంనగర్కు మఖం మారుస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.